నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఉన్నత విద్య అభ్యసించే బాలికల కోసం కళలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుండే ప్రారంభించేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి విధి విధానాలు తయారు చేయాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీల చట్టానికి లోబడి పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ చేపట్టాలని లోకేష్ స్పష్టం చేశారు. ఆర్థిక పరిమితుల కారణంగా రాష్ట్రంలో ఏ యువతి తన కళలకు దూరంగా కాకూడదని ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ విద్య చదివేందుకు అమ్మాయిలు రుణాలు తీసుకుంటే దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏపీలో కీలకమైన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఈవేళ మరో అడుగు పడింది. రాష్ట్రంలో ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో ప్రజా రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే నగరంలో 3 కారిడార్లుగా మెట్రో ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్టు పూర్తిగా కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. యుద్ధ సన్నద్ధతపై కేంద్రం హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష చేసింది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, NDRF డీజీ సహా పలువురు ఉన్నత అధికారులు హాజరయ్యారు. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని నిన్న కేంద్రం ఆదేశించింది. కాగా తాము సన్నద్ధతను సమీక్షించామని సమావేశం అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులు ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో సరిదిద్దాల్సిన అంశాలను గుర్తించామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత చర్చ జరిగింది. అయితే ఇందులో పాక్కు సభ్య దేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదిలించింది. సభ్య దేశాలు కూడా పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్య దేశాలు పాక్ని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడం పైన నిలదీసినట్లు సమాచారం. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రబోధకుడు చిన్మోయ్ కృష్ణదాస్ ను మరోసారి అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మైనారిటీలను రక్షించాలని ఆందోళనలు చేపట్టి దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన చిన్మోయి కృష్ణదాస్ కు ఇటీవలే బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతేడాది నవంబర్ 7న కోర్టు ప్రాంగణంలోనే న్యాయవాది సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ పై నిరసనకారులు దాడి చేసి హత్య చేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తావన వస్తే ముందుగా బ్యాటింగే గుర్తొస్తుంది. టన్నుల కొద్దీ పరుగులు, లెక్కకు మించి సెంచరీలు, రికార్డుల మీద రికార్డులతో తోపు బ్యాటర్గా ఎదురులేని పాపులారిటీ సంపాదించారు. అయితే అతడి కెప్టెన్సీకి కూడా హ్యూజ్ ఫ్యాన్ బేసే ఉంది. అటు భారత జట్టుతో ఇటు IPLలో RCB కెప్టెన్సీకి కూడా అతడు దూరంగా ఉంటున్నాడు. తాజాగా దీనిపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు. IPL 2016 నుండి IPL 2019 వరకు 3 సీజన్ల పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదన్నారు కోహ్లీ. ఆ 3 ఏళ్లు RCBకి బ్యాటర్గా, కెప్టెన్గా వ్యవహరించానని, అయితే ప్రతి మ్యాచ్లోనూ తప్పక రాణించాలనే ప్రెజర్ తనపై ఉండేదన్నారు. ఎవ్రీ గేమ్లో బ్యాటర్గా సక్సెస్ అవడంతో పాటు సారథిగాను తనపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పాడు. అటు టీమిండియాతో పాటు ఇటు బెంగళూరు టీం విషయంలోనూ ఎక్స్పెక్టేషన్స్, ప్రెజర్ ఎక్కువ ఉండడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నానని అతడు రివీల్ చేశాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.